హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రాజుని బెదిరించి ముత్యాలు ఇక శ్వేతతో నిశ్చితార్థానికి ఒప్పుకునేలా చేస్తుంది. రాజు శ్వేత ఇద్దరు కూడా దండలు మార్చుకోగా పంతులు గారు ఈ విధంగా అంటూ ఉంటారు. బాబు, ఇప్పుడు ఉంగరాలు మార్చుకోవాలి. మీ చేతికున్న ఆ ఉంగరాన్ని తీసేయండి అనగానే రాజు ఆలోచనలో పడిపోతాడు. ఎందుకు అంటే రూప ఒకప్పుడు రాజు చేతికి ప్రేమగా ఆ ఉంగరాన్ని తొడిగిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఏంటయ్యా ఉంగరం తీయమంటే అలానే చూస్తున్నావు అని చెప్పి ముత్యాలు వచ్చి ఉంగరం తీయబోతూ ఉండగా రాజు చేతికున్న వేలుకున్న ఉంగరం అస్సలు రాదు. ఇకపోతే రూప గుడిలో సీతమ్మ తల్లికి రాములు వారికి మొక్కుకుంటూ ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. రాజు తప్ప నా జీవితంలో ఇంకెవరికి స్థానం లేదు. రాజు అన్నీ నాకే, అన్నీ నా సొంతం అనుకొని ఇదిగా ఉంటున్నాను. రాజు తప్ప ఇంకెవరిని నా మనసులో స్థానం కూడా ఇవ్వలేనని మీకు తెలుసు. ఎప్పటికీ రాజే నా భర్తగా ఉండాలి. ఏం జరిగిందో ఏమో, రాజు నాకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికైనా రాజు ఏం చెప్పాలనుకున్నాడో నాకు తెలిసేలా చేయమ్మా అని చెప్పి రూప దండం పెట్టుకుంటూ ఉండగా రూపకు ఉన్న మెడలో ఉన్న తాలిబొట్టు సీతమ్మ తల్లి తాలిబొట్టుతో ముడిపడటంతో రూప అలానే చూస్తూ ఉంటుంది. వెంటనే ఏంటిది ఇలా జరిగింది అంటే నా తాలిబొట్టుకి సంబంధించి అంటే రాజుకి శ్వేతతో నిశ్చితార్థం ఏర్పాట్లు ఏమైనా జరిగాయా? అంటే నా మెడలో ఉన్న తాలికి సూచకంగా ఇదే జరగబోతుందా అని చెప్పి రూప ఇక పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఇక రాజు చేతికున్న ఉంగరం తీయడానికి ముత్యాలు ఎంతో కష్టపడుతూ ఉంటుంది. కానీ రాజు అమ్మ నొప్పి నొప్పి అనేసి అంటూ ఉంటాడు. ఇక వెంటనే శ్వేత కళ్ళు తిరిగి పడిపోతుంది. శ్వేత కళ్ళు తిరిగి పడిపోవడంతో నిశ్చితార్థం వాయిదా పడిపోతుంది. ఇంటికి వచ్చిన రూప రాజుకి శ్వేతకి నిశ్చితార్థం జరగబోతుందని తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. మరి ఇక నిజంగా శ్వేత కళ్ళు తిరిగి పడిపోవడంతో నిశ్చితార్థం ఆగిపోయిందా? మరి రూప పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను బ్రతుకుండగా నువ్వు శ్వేతని ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటావు రాజు అని చెప్పి రూప నిలదీయబోతుందా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రూప గుడికి వెళ్ళాలని వచ్చి నించుంటుంది రాజు కోసం. రాజు, నేను గుడికి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో పాటు గుడికి వస్తే బాగుంటుందని అనుకున్నాను. సరేలే రాజు, అయినా ఇంతమంది ఉన్నారేంటి, ఇన్ని వెహికల్స్ ఉన్నాయేంటి ఇక్కడ అంటే రాజు ఏదైనా పనిలో బిజీగా ఉన్నాడేమో. సరే అని చెప్పి అనుకుంటూ ఉండగా సీఎం అలాగే సీఎం కూతురు శ్వేత అందరు కూడా కారులో వచ్చేస్తారు. రూప ఉన్నట్టుండి వెనక్కి తిరగడంతో అప్పుడే కారులో నుంచి శ్వేత తన తండ్రి సీఎం అందరు కూడా దిగి వస్తూ ఉంటారు. రూప అనుకోకుండా అటువైపు తిరిగి గుడికి నడుచుకుంటూ వెళ్దామని అనుకుంటూ ఉంటుంది. ఇక ముత్యాలు అలాగే అప్పలనాయుడు వరలు అందరు కూడా వచ్చి శ్వేతని రిసీవ్ చేసుకోవటం శ్వేత ఈ విధంగా అంటూ ఉంటుంది. ఆంటీ, రాజు ఎక్కడ ఉన్నాడు అనగానే అమ్మ పైనే ఉన్నాడు అని చెప్పి ముత్యాలు అనడంతో సరే ఆంటీ, ఒకసారి వెళ్ళి నేను రాజుతో మాట్లాడొచ్చా అనగానే అదేంటమ్మా అలా అడుగుతున్నావు, వెళ్ళి మాట్లాడుపో అనగానే సరే అని చెప్పేసి శ్వేత ఇక రాజుతో మాట్లాడడానికి పైకి వస్తుంది. అప్పటికే రాజు దిగాలుగా ఉండడం చూసి రూప ఇక శ్వేత ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఏంటి రాజు ఇంత దిగులుగా ఉన్నాడు? పెళ్లి చూపులు జరిగినప్పటి నుంచి చూస్తున్నాను. ఒక్క నిమిషం కూడా తన మొహంలో హ్యాపీనెస్సే కనిపించటం లేదు. అసలు నాతో ఈ పెళ్ళి ఇష్టమా లేదా అని కూడా చెప్పట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది శ్వేత. ఏంటి రాజు, ఏమైంది, ఎందుకంత దిగులుగా ఉన్నావు అనగానే అదేం లేదు శ్వేత, కొంచెం ఆఫీస్ పనుల గురించి టెన్షన్గా ఉన్నాను అంతే అనగానే లేదు రాజు, ఆఫీస్ పనుల గురించి నువ్వు ఆలోచించట్లేదు, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. ఏదైనా ఉంటే నాతో చెప్పు, భయపడకు అనగానే ఎవరు భయపడుతున్నారు, ఇక్కడ ఎవరు భయపడుతున్నారు అంటున్నా. నాకు నువ్వంటే ఇష్టం లేదు, ఈ నిశ్చితార్థమే అసలు ఇష్టం లేదు. నేను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి గారి కోసమే ఇండియాకి వచ్చాను అనగానే ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? మరి ఆ రోజు పెళ్లి చూపులప్పుడే ఈ మాటలు చెప్పొచ్చు కదా, ఇంతవరకు వచ్చిన తర్వాత ఇలా ఎందుకు చేస్తున్నావు? నేను అస్సలు చూసి చూడనట్టు ఇదంతా వదిలేయలేను అనగానే నీ ఇష్టం వచ్చింది చేసుకో అనడం శ్వేత వెళ్ళి కిందకి వెళ్ళి తాంబూలం ప్లేట్లు అన్నీ కూడా విసిరేసి
ఏంటమ్మా ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, రాజుకి పెళ్ళి ఇష్టం లేదంట డాడీ అని చెప్పి అనగానే ముత్యాలు షాక్ అయిపోతుంది. అమ్మ శ్వేత, నువ్వు కూల్గా ఉండు, నేను రాజుతో మాట్లాడతాను అనగానే పైనుంచి రాజు పరిగెత్తుకుంటూ రావడం, ఏంటయ్యా రాజు, ఏం చేస్తున్నావు నువ్వు? శ్వేతతో నీకు నిశ్చితార్థం ఇష్టం లేదని చెప్పావా అనగానే, అవునమ్మా, అమ్మాయి గారిని నేను మోసం చేయలేకపోతున్నాను, అమ్మాయి గారికి అన్యాయం చేయలేను. రాజు అన్న మాటకి వెంటనే ముత్యాలు, అంటే నీ తల్లి ఏమైపోయినా పర్లేదా అని చెప్పి తుపాకీ తీసుకొచ్చి పేల్చుకొని పడిపోయినట్టు అంతా కూడా రాజు ఊహించుకుని ఒక్కసారిగా అలానే నించుండిపోతాడు. నిజంగా నేను ఇప్పుడు శ్వేతతో అలా మాట్లాడితే జరిగేది ఇదే అని చెప్పి సైలెంట్గా ఉండిపోతాడు. ఇక పంతులు గారు పెళ్ళికొడుకు పెళ్ళికూతుని అంటే నిశ్చితార్థం చేసుకునే జంటను రమ్మని పిలవగానే ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇద్దరికి ఒకరి చేత ఒకరికి దండలు మార్పిస్తారు పంతులు గారు. ఇకపోతే రూప గుడిలో రాములు వారు సీతమ్మ కళ్యాణం చూస్తూ అలానే ఉంటుంది. పంతులు గారు అంతా కూడా చెప్తూ ఉంటారు, రామ అని ఈరోజు మనం మనసులో తలుచుకుంటే ఏదైనా జరిగిపోతుంది, మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పి అంటుంటే రూప మాత్రం రాజుతో జరిగిన పెళ్ళి అన్నీ కూడా ఊహించుకుంటూ అలానే ఉంటుంది. నిజంగా రాజు నాతో ఏదో చెప్పాలని అనుకున్నాడు, పాపం రాజు నాకు చెప్పానని అనుకుంటాడు. కానీ అత్తయ్య మాత్రం ఆ లెటర్లో ఏముందో చదవకుండా రాక్షసులా ఆ లెటర్ని మింగేసింది. అసలు రాజు నాతో ఏం చెప్పాలనుకున్నాడు దేవుడా? అమ్మ సీతమ్మ తల్లి, ఏదైనా సరే రాజు క్షేమంగా ఉండాలి. నేను రాజుని ఎంతగా ప్రేమిస్తున్నానో రాజు నన్ను అంతలా ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. కానీ రాజు ఏదో చెప్పాలని బలంగా అనుకున్నాడు, కానీ చెప్పలేదు. నాకు చెప్పానని అనుకుంటాడు. ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళేసరికి ఖచ్చితంగా రాజు నాతో చెప్పాలనుకున్న విషయం ఏంటో తెలియాలమ్మా అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉండగా రూప మెడలో ఉన్న తాళి సీతమ్మ తాళితో ముడిపడడంతో రూప షాక్ అయిపోతుంది. ఏంటి ఇలా జరిగింది? అంటే నా తాళి బంధానికి సంబంధించింది ఏదో జరుగుతుంది. రాజు శ్వేతల నిశ్చితార్థం ఏమైనా జరుగుతుందా? అదే రాజు నాకు ఏమైనా చెప్పాలనుకున్నాడా అని చెప్పి రూప అనుకుంటూ ఉంటుంది. రూప అనుకున్నట్లే రాజు శ్వేత మెడలో ఇక పూలదండ వేయడం, శ్వేత కూడా రాజు మెడలో పూలదండ వేస్తుంది. ఇక తాంబూలాలు మార్చుకున్న తర్వాత దండలు మార్చుకోవడం, తర్వాత వెంటనే పంతులు గారు, అయ్యా రాజు, నీ చేతికి ఉన్న ఉంగరాన్ని తీసేయండి, ఉంగరాలు మార్చుకోవాలి అనగానే సరే అని చెప్పేసి ముత్యాలు, ఏంటయ్యా రాజు అలానే చూస్తున్నావు, చేతుకున్న ఉంగరం తీయమంటే అలానే చూస్తున్నావేంటి, తీ అనగానే రాజు చేతికి రూప పెట్టిన ఉంగరం కాబట్టి రాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఒకప్పుడు రూప ప్రేమగా తన చేతికి ఉన్న ఉంగరాన్ని ఇప్పుడు ముత్యాలు తీయడంతో అక్కడేమో గుడిలో రూప తాలిబొట్టు సీతమ్మ తల్లి తాలితో ముడిపడడం అన్నీ కూడా చూస్తూ ఉంటే నిశ్చితార్థం జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే రూప మరి పరిగెత్తుకుంటూ వచ్చాన నిశ్చితార్థం ఆపాలి, లేకపోతే అక్కడే ఉన్న శ్వేత ఏమైనా కళ్ళు తిరిగి పడిపోతుందా, నిశ్చితార్థం ఆపే మార్గం ఏంటి అనేది చూడాల్సిందే.